హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. లెక్క చూద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరుగును. వాటిలో 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన వాటిలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అయినా మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతమంది అడుగుతున్నారు. ఇక్కడ 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన వాటిలోనే 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అంటే ఓడిపోయిన వ్యక్తి గెలిచిన వ్యక్తికి తేడా ఎంత? 1440. అంటే ఇక్కడ మొత్తం 100% అనుకుంటే అందులో గెలిచిన వ్యక్తి ఎంత? 58%. అప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఎంత అవుతాడు? 42%. ఇద్దరికి భేదం ఎంత? 16%. ఇక్కడ 16% విలువ ఎంత ఇచ్చాడు? 1440 అంటే 1440. అప్పుడు 100% ఎంత అవుతుందో మనం తెలుసుకోవాలి. ఇలా ఇంటూ ఇలా డివైడెడ్ బై అప్పుడు 100 ఇంటూ 1440/16. 16 9 0. అప్పుడు ఎంత అవుతుంది? 9000. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మొత్తం ఓట్లు కాదు, చెల్లిన ఓట్లు. ఇక్కడ 10% ఓట్లు చెల్లలేదన్నారు. అంటే మొత్తం 100% అనుకుంటే ఇక్కడ మనం చేసింది ఏంటి? 90%. 90% విలువ 9000. అయితే 100% విలువ ఎంత? ఇలా ఇంటూ ఇలా డివైడెడ్ బై అప్పుడు 100 ఇంటూ 9000/90. 0 0 1. అంటే మొత్తం ఓట్లు ఎంత? 10,000. మొత్తం ఓటర్ల సంఖ్య 10,000.